గైస్, మీరు సీమెన్ రిటెన్షన్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీరు ఒక బాక్సింగ్ రింగ్లోకి ఎంటర్ అయినట్టే లెక్క. మీ ముందుండే మీ ఎనిమీ ఎవరో కాదు, మీ పాస్ట్ సెల్ఫ్. ఇన్ని రోజులుగా అడిక్షన్స్కి లోనైపోయి పాన్ చూస్తూ మాస్టర్బేట్ చేస్తూ ఎవడైతే ఉంటాడో అడిక్షన్కి గురైపోయి, అంటే వాడికి తెలియని మత్తులో ఉండి వాడు ఉంటాడు చూసారా, వాడు మీ ఎనిమీ అన్నమాట. అంటే మీ పాస్ట్ సెల్ఫ్. వాడు మీకు ఈ రిటెన్షన్ జర్నీలో ప్రతిరోజు మీకు పంచ్ ఇవ్వడానికి చూస్తాడు. ప్రతిరోజు ఏదో విధంగా మిమ్మల్ని అర్జుకి టెంప్టేషన్స్కి లోన్ అయ్యేలా చేస్తాడనమాట. దాన్ని మీరు ఆపగలిగితే, ఆ పంచ్ని మీరు ఆపగలిగితేనే మీరు వాడిని బీట్ చేయగలరు. మీరు వాడిని బీట్ చేసిన ప్రతిసారి మీకు తెలియకుండానే మీరు విన్ అవుతూ ఉంటారనమాట. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. మీకు తెలియని పవర్ ఏదో వచ్చినట్టుగా మీరు ఫీల్ అవుతారు. సో అలా మీరు ఫీల్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు వాడిని బీట్ చేయాలి. ప్రతిరోజు వాడిచ్చే టెంప్టేషన్స్కి మీరు కరగకుండా, అంటే ఆ పంచ్ని తీసుకోకుండా మీరు రివర్స్గా పంచ్ చేయాలి, వాడిని బీట్ చేయాలి. అలా మీరు ఎప్పుడైతే బీట్ చేస్తారో, మీరు అనుకున్న గోల్ వైపు ఎప్పుడైతే మీరు రీచ్ అవుతారో, అంటే మీరు పెట్టుకున్న 30 days కానీ 60 days కానీ 90 days కానీ ఆ గోల్ని మీరు ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు మీకు ఆటోమేటిక్గా ఒక తెలియని హ్యాపీనెస్ అనేది మీకు వస్తుందన్నమాట. అంటే మీ మైండ్లో ఉండే ఆ హ్యాపీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో, మీ డోపమైన్ లెవెల్స్, మీ సెరోటోనిన్ లెవెల్స్, మీ ఆక్సిటోసిన్ లెవెల్స్, మీ ఎండార్ఫిన్స్, ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవన్నీ బ్యాలెన్స్డ్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది అని అంటే మన మూడ్ అనేది చాలా స్టేబుల్గా అవుతుంది. మనము కాన్షియస్లోకి వస్తామన్నమాట. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థమవుతుంది. అండ్ మనం ఎప్పుడైతే వాడిని బీట్ చేసామో మనకి తెలియని సక్సెస్ అనేది మనం చూస్తామన్నమాట. అండ్ దానివల్ల మనము ఒక గ్రేట్ పర్సనాలిటీ లాగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిసారి మనం ఎప్పుడైతే మనల్ని గెలుచుకుంటామో అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఆ ఒక క్వాలిటీ అనేది మనలో పెరుగుతుంది. మనల్ని ఎప్పుడైతే మనం కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి వేరే వాళ్ళని కంట్రోల్ చేసే ఆ క్వాలిటీ అనేది మనకి వస్తుందన్నమాట. అంటే నేను నోఫ్యాప్ స్టార్టింగ్లో, అంటే ఫస్ట్ నాకు తెలిసినప్పుడు, నేను స్టార్ట్ చేసిన ఒక 90 days తర్వాత నుంచి జనాలు నేను చెప్పే మాటలు వినడానికి ఎక్కువ ఎదురు చూశారనమాట. అంటే నేను అంతకుముందు వరకు నాకు లెక్కే వచ్చేది కదా. అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఒక 3-4 members నా ఫ్రెండ్స్లో నేను మాట్లాడుతుంటే నన్ను తీసి పడేసేవాళ్ళు అనమాట. అంటే ఒక కమేడియన్లా చూసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నేను ఈ నోఫ్యాప్ చేశానో అప్పుడు ప్రతి ఒక్కరూ నన్ను నోటీస్ చేయడం, నేను చెప్పే మాటలు వినడము. ఎందుకంటే అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనలో బిల్డ్ అవుతుంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆ కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది. అదేంటి అని అంటే మనం సేవ్ చేసిన ఆ ఎనర్జీ నుంచి ఆ మాట వస్తుంది కాబట్టి వేరే వాళ్ళు వినడానికి ఎక్కువ అది చూపిస్తారనమాట. అంటే మన వైబ్రేషన్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనల్ని నోటీస్ చేస్తారు. అంటే మనం చెప్పే దాంట్లో ఏదో విషయం ఉంది అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకోవడానికి, అంటే మీ మాటలు వేరే వ్యక్తి వింటారనమాట. అలా అంటే ఒక వ్యక్తి మాటలు ఇంకొక వ్యక్తి వినడంలో చాలా మీనింగ్, అంటే మంచిగా ఉంది. అంటే వి ఫీల్ సో హ్యాపీ మన మాటలు ఎవరైనా వింటే. సో అలా మీ మాటలు ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని చులకనగా చూసేవాళ్ళు, మిమ్మల్ని తీసి పడేసేవాళ్ళు, అంటే తెలియకుండా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. అంటే మనల్ని కేర్ చేయకుండా ఉండే కొన్ని బిహేవియర్స్ ఉంటాయి. ఆ బిహేవియర్స్ నుంచి మనము ఎప్పుడైతే మన మాటలు ఎదుటివాడు వింటున్నాడో, వాడు కూడా దానికి వత్తసు పలుకుతున్నాడో అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక కన్వర్జేషన్ అనేది అప్పుడే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో ఆ ఆ ఇంటిమసీ అనేది మనలో గ్రో చేసుకుంటూ ఉంటాం అనమాట. మనం ఎప్పుడైతే ఈ నోఫ్యాప్ అనేది చేస్తామో అండ్ ఎమోషన్స్ని చాలా ఇంటెన్స్గా ఫీల్ అవ్వడము. అంటే నేను నోఫ్యాప్ చేసిన, అంటే ఫ్యాపింగ్ చేసినప్పుడు, మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు నేను ఏ పాట విన్నా కొంచెం చిరాకు లేసేది అనమాట. అంటే ఆ పాట వింటూ ఉండేవాడిని కానీ అది మైండ్లోకి ఎక్కేది కాదు. కానీ ఎప్పుడైతే నేను ఈ నోఫ్యాప్ అనేది చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు పాటలు వింటుంటే ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వడం, ఆ ఎమోషన్స్కి ఫీల్ అవ్వడం, దాన్ని డీప్గా ఇంటెన్స్గా ఫీల్ అవ్వడము, అర్థం చేసుకోవడం, ఆ లిరిక్స్ని వినడం, అబ్జర్వ్ చేయడము, ఫోకస్డ్గా ఉండడం. అంటే
మనలో తెలియకుండానే ఒక మైండ్ఫుల్నెస్ అనేది వస్తుంది. అంటే ప్రతి విషయంలో చేసే ప్రతి విషయంలో ఫోకస్గా ఉండగలుగుతాం అన్నమాట. మీ ఇంటిమసీ, ఆ ఇంటిమేట్ కన్వర్జేషన్స్ అనేవి, ఆ ఇంటెన్సిటీ అనేది, ఎమోషనల్గా మనం ఫీల్ అయ్యే ఆ విషయాలు, ఆ ప్లెజర్ అనేది మనకి ఈ చిన్న చిన్న విషయాల నుంచి మనం చాలా ప్లెజర్ని మన బ్రెయిన్ అనేది మనకి ఇస్తుందన్నమాట. సో అలా మనకు వచ్చినప్పుడు అంటే మనం దేన్నైనా ఓవర్గా యూటిలైజ్ చేసుకోదు కదా. ఇప్పుడు హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, ఇప్పుడు డోపమైన్, సెరోటోనిన్, ఇవన్నీ హ్యాపీ హార్మోన్స్. దీన్ని మనము ఓవర్గా యూటిలైజ్ చేసామనుకోండి, అంటే ఈ కెమికల్స్ అనేవి ఎక్కువ మోతాదులో రిలీజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏమిటి అని అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనమాట. కార్టిజోల్ లెవెల్ అంటే ఈ హార్మోన్ అనేది పెరుగుతుంది. ఇది స్ట్రెస్కి సంబంధించిన హార్మోన్. సో ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు ఈ ప్లెజర్స్ని సరిగ్గా అనుభవించక దానికోసం పదే 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 మీరు అదే పని చేయడం వల్ల దానికి అడిక్ట్ అయిపోతారు, బానిసలు అయిపోతారు. సో అలాగే మీరు ఒక మాయలో పడిపోతారనమాట. ఆ ఫీలింగ్ వచ్చే వరకు మీరు దాన్ని చేయాలి 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 అని అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే దాన్ని ఆపేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఆ ఫీలింగ్ అనేది మళ్ళీ బూస్ట్ అనేది మీకు రావాలి అని అంటే మీరు ఏం చేయాలి అని అంటే కొద్ది రోజులు దాన్ని ఆపేయాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ప్లెజర్ని, దాంట్లో డీప్నెస్ని, ఆ క్వాలిటీని మీరు అనుభవించగలుగుతారన్నమాట. అండ్ మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే లాంగ్ లాస్టింగ్ హ్యాపీనెస్ని పొందుతామో దట్ ఈస్ ద బెస్ట్ హ్యాపీనెస్. అంటే ఇప్పుడు మీరు ఒక 3 years నుంచి ఏదైనా ప్రాజెక్ట్ మీద మీరు కష్టపడుతున్నారు, ఒకటేసారి మీకు సక్సెస్ వచ్చిందనుకోండి, దాంట్లో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. సో అంతటి హ్యాపీనెస్ మన లైఫ్లో చాలా తక్కువ సార్లు చూస్తాం. ఇప్పుడు కొంతమంది ఫస్ట్ లవ్ సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి ఈ ఒక బూస్ట్ అనేది వస్తుంది అనమాట. అంటే తెలియని ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ టైం మీరు సక్సెస్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ అవన్నీ మీకు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి. ఎందుకంటే అంతటి బూస్ట్ ఆఫ్ ఎనర్జీ, అంతటి హ్యాపీనెస్ అనేది మీరు చూడలేరు ఇప్పటివరకు. సో అలాంటి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ మీకు కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఒక 90 days అనేది మనం చేసే పనులు, అంటే మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తున్నామో దాన్ని ఆపాలి. అంటే అడిక్షన్స్ని, బేసిక్గా మనం దేనికైతే అడిక్ట్ అయ్యామో, అంటే నెగిటివ్ విషయాలకి దేనికైతే అడిక్ట్ అయ్యామో దాన్ని మనం ఆపేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము ఆ గుడ్ క్వాలిటీ హ్యాపీనెస్ అనేది మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం అన్నమాట. సో అలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మనల్ని మనం గెలవాలి అని అంటే ప్రతిరోజు మనకు వచ్చే ఈ టెంప్టేషన్స్ని, ఈ నెగిటివ్ ఆలోచనల్ని మనం దాన్ని కట్టడి చేయాలి అని అంటే ప్రతిరోజు దాన్ని బీట్ చేయాలి. అంటే ప్రతిరోజు మనలో కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవాలి. ప్రతిరోజు మీరు విన్ అవ్వాలి అని అంటే చేయాల్సింది మీ ప్రాక్టీస్ని ఇంకా స్ట్రాంగ్గా, అంటే మీ మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి ఫోకస్తో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మాత్రమే మీకు వచ్చే అర్జెస్ని, టెంప్టేషన్స్ని మీరు కంట్రోల్ చేయగలరు. సో ఆ కంట్రోల్ని మీరు మీ మైండ్ని మీ కంట్రోల్లోకి తీసుకోండి. జీవితాన్ని సుఖంగా, హాయిగా, హ్యాపీనెస్తో గడపండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.